అండి, నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు సప్త శనివారం 4వ వారం చేసుకోవాలనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇంటి ముందు అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మీ అందరికీ వచ్చిన ముగ్గే రానని నేను అనట్లేదు. సో ఇలా సింపుల్గా ఏడు శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి ఏడు చుక్కల ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ 7 చుక్కల ముగ్గు ఒకటి వచ్చే వరకు అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది కదా, అంటే అందంగా కూడా ఉంది ముగ్గు అయితే. సో ఇప్పుడైతే ముగ్గు అయితే చూసేసేయండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ముగ్గు అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెడుతున్నాను. ఆ తర్వాత మనకి స్వామివారికి కావాల్సిన పిండి దీపాలు ఎలా తయారు చేయాలి, నా పూజ విధానం అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అయితే అయిందండి. ఇప్పుడైతే పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి ఇంట్లో పూజ, అలాగే 7 శనివారాల పూజ అన్నీ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మీతో వీడియో షూట్ చేస్తున్నప్పుడే పాలు అయితే వచ్చినాయి. పాలు అయితే పోయించుకుంటానండి. ఇదిగోండి, ఇక్కడ పాలు కూడా వచ్చేసినాయి కదా. ఇంకా ఇప్పుడైతే పూజకి కావాల్సినవి సిద్ధం చేసుకుంటున్నా. ఇక్కడైతే వరిపిండి అయితే తీసుకున్నానండి. మనం నైట్ బియ్యం నానబోసుకొని మిక్సీ పట్టుకొని అలా కూడా చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే వరిపిండి ఉంది. అమ్మ వాళ్ళు ఊరి నుంచి వచ్చినప్పుడు అప్పుడు తీసుకొస్తారండి. నేనైతే వరిపిండి ఇంట్లోనే ఉంటుంది, నాకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. ఈ శనివారాల పూజకి ఎప్పుడైనా పిండి దీపానికి కావాలి అనుకుంటే వాడుకోవచ్చులే అని చెప్పేసి. ఇంకా నాకు వరిపిండి ఉంది కాబట్టి నేనైతే బియ్యం అయితే నానపోయలేదు. బెల్లాన్ని కూడా ముందే నేను కొట్టుకొని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటానండి. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటాను. ఇప్పుడైతే పిండి దీపాలు అయితే కలపడానికి బెల్లం వరిపిండి అయితే కలుపుకుంటున్నానండి. ఇప్పుడైతే పిండి దీపాలు అయితే కలిపేస్తాను. ఇక్కడైతే నేను చలిపిండి దీపాలకి పిండి అయితే నానబెట్టుకున్నాను. ఇలా మనం బెల్లం పౌడరు వాటర్ వేసి నేనైతే ఇంకేమీ వేయకుండా, అరటిపండు పాలు ఏమేమి వేయకుండా ఓన్లీ బెల్లం పౌడరు వాటర్తో నేను ఈ పిండి అయితే కలుపుకున్నాను. ఇది ఒక 1/2 అవర్ నానితే మనకి ఈలోపు మనం పూజ దగ్గర అయితే సర్దుకుంటాం కదా, ఈలోపు పిండి అయితే నానుతుంది. పూజ దగ్గర సర్దడానికి చాలా టైం అయితే పడుతుంది కదా, అదంతా అయ్యేసరికి మనకి పిండి అయితే చక్కగా నానైతే ఉంటుంది. ఎక్కడ పగులు అనేది రాకుండా దీపం అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే దీన్ని ఒక 1/2 అవర్ నానబెడితే ఇప్పుడైతే బెల్లం సిమ్లీ ఉండలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ నేను పిండి అయితే నానబెట్టుకున్నాను కదా, ఈ పిండి నానేలోపు నేను బెల్లం చిమ్మిలి ఉండలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నానండి. అలాగే సెలవిడి వడపప్పు పానకం ఇవన్నీ రెడీ చేసుకోవాలి కదా. పూజ దగ్గర సామాను అన్నీ తోముకోవాలి. ఇవన్నీ చేసుకుని పీట అది కడిగి పక్కన పెట్టుకొని అయితే ఉంచుకున్నానండి. ఇవన్నీ చేసేసి అంటే పూజ దగ్గర సద్దరం కూడా అంత అవ్వలేదు, సగం వరకు అయితే చేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే పూజ దగ్గరికి అయితే ఇవన్నీ చేసేలోపు మనకి పిండి నానుతుంది కదా, అప్పుడు పిండి దీపాలు అయితే చేశానండి. చాలా బాగా వచ్చాయి. ఇంకా పూజ దగ్గర అయితే సర్దేసుకుంటున్నానండి. ఇంకా పిండి దీపాలు చేసేస్తే ఓ పని అయిపోద్ది అని చెప్పేసి అవి అయితే చేసి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే పూజ దగ్గర మొత్తం అంతా సర్దుకొని ఉంచుకుంటున్నానండి. ఇక్కడ స్వామివారికి చాంతి పూలతో దండ అయితే గుచ్చానండి. ఇంకా నేనైతే తులసిమాల అయితే తీసుకురాలేదండి, గులాబీ చెప్పడం మర్చిపోయాను తులసిమాల తెమ్మని. ఇంకా సరే చాంతి పూలు ఉన్నాయని చెప్పేసి చాంతి పూలు అయితే దండ కింద గుచ్చి అయితే పెట్టాను. ఇక్కడ కలశం అయితే పెట్టాలండి డెఫినెట్గా. కలశానికి అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే ఈరోజు తప్పకుండా స్వామివారికి బెల్లం చిమ్మిలి ఉండలు అయితే ప్రిపేర్ చేయాలి కదా, ప్రిపేర్ చేద్దామని మిక్సీలో అయితే వేసానండి. మిక్సీ కప్పు అయితే మొత్తం ఎందుకు పోయిందో తెలియదు, సడన్గా మిక్సీ కప్పు అయితే పోయింది. అయ్యో అని చెప్పేసి మళ్ళీ రోట్లో వేసి దంచుదామని చెప్పి రోట్లో వేసి దంచుతుంటే అవి అసలు నలగట్లేదు. అలా కాదని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఇంకా మా ఫ్రెండ్ అయితే లేవలేదు, తను మిక్సీ అడుగుదామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా అప్పటికి 6 అయితే అయింది. నేనైతే లేచింది మార్నింగ్ 4కే లేచాను, కానీ ఎర్లీ మార్నింగ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. అస్సలు అవ్వలేదండి. లాస్ట్ వీక్ అయితే 2:30కి లేచాను. చక్కగా 6 కల్లా పూజ అయితే అయిపోయింది. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో పూజ అయింది. అసలు ఆ రోజు ఎలా జరిగిందో నాకే తెలియదు, చాలా చాలా బాగా అయితే జరిగింది. ఇంకా ఈరోజు ఎందుకో అస్సలు పని అయితే అవ్వలేదండి. అండ్ అలాగే మిక్సీ కప్పు పోయింది కదా, ఇంకా విసుగు అనేది వచ్చేసింది. పిల్లలకి స్కూల్ కూడా ఉంది, పిల్లలకి క్యారేజీ పెట్టాలి.
టిఫిన్లు వేయాలి, ఈ టెన్షన్ ఒకటి. ఇంకా మొత్తానికి ఏదేమైనా పూజ దగ్గరికైతే వచ్చేసానండి. పూజ అయ్యేసరికి నాకు ఇక 10:30 ఎంతో అయింది. ఇంక నేనైతే ఇక్కడ స్వామివారికి పిండి దీపాలు వెలిగించుకుంటూ స్వామివారికి పూజ, మనకి వెంకటేశ్వర స్వామి వ్రత కథ పూజ అంతా ఈ పుస్తకంలో ఉంటుందండి. 7 వారాల పుస్తకంలో ఉంటుంది. అదేవిధంగా షోడశోపచార పూజ ఏ విధంగా చేయాలి, ఏమేమి వేయాలి, ఏంటి అన్నది కూడా మనకి మొత్తం డీటెయిల్గా బుక్లో అయితేనే ఉంటుందండి. ఫస్ట్ వినాయకుడు పూజ చేసేసుకుంటాం కదా, ఆ తర్వాత విశ్వసేన స్వామివారి పూజ అయితే చేసుకోవాలి. ఆయన పూజ, విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేయాలి. మొదటి శనీశ్వరుని పూజించాలి కదండి. 7 శనివారాల వ్రతం అంటే ఆయన పూజించిన తర్వాత ఈయన పూజించాలని కథలో కూడా ఉంటుంది. సో మనం ఇంకా ఆయన పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పూజ అయితే చేస్తాం కదా. ముందు శనీశ్వరుడికి యథావిధిగా పూజ, తాంబూలం అన్నీ కామనేనండి. ధూపం, దీపం, నైవేద్యం అన్నీ చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి మళ్ళీ అదేవిధంగా షోడశోపచార పూజ అవన్నీ చేయాలి. ఇక్కడ నేనైతే వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవడం కోసం నేనైతే నాటు గులాబీలు అయితే తెప్పించానండి. మాకు ఇక్కడ మార్కెట్ ఉంది కదా, విజయవాడలో హోల్సేల్ పూల మార్కెట్ ఉంటుంది పెద్దది. అక్కడైతే మనకి ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి నాటు గులాబీలు అనేవి చక్కగా దొరుకుతాయండి. ఫ్రెష్గా ఉంటాయి పువ్వు అనేది. ఇంకా ఇంకా సెంటు వాసన అయితే భలే వస్తుందండి. గులాబీ పువ్వులు, నాటు గులాబీలు అనేసరికి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది కదా. ఇంకా ఆ పువ్వులతో నేను ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ అలాగే పద్మావతి దేవికి, శ్రీ మహాలక్ష్మి దేవికి కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. ఇంకా ఒక్కో నామానికి ఒక్కో పువ్వు పెట్టేసరికి పూజ దగ్గర అయితే భలే నిండుగా కూడా ఉంది. పూజ అనేది పువ్వులు ఎక్కువ ఉంటేనే పూజ కూడా నిండుగా ఉంటుంది కదా. అదేవిధంగా నేను ఈ పువ్వులతో చేసిన మొలన్ని, గులాబీ పువ్వులతో చేసిన మొలన్నేమో ఇంకా నిండుగా అనిపించేసింది. పూజ అయితే చాలా చాలా బాగా అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ చెప్పండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజ ఎలా జరిగింది ఏంటనేది కూడా, మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక పక్క పూజ చేస్తున్నాను. మా చిన్న అబ్బాయికి అయితే క్యారేజీ ప్రిపేర్ చేయాలి. ఇంకా వాడు వెళ్ళిపోయాడు, టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా వంట అది ప్రిపేర్ చేయలేదు. ఇంకా వాడికి లంచ్ బెల్ వచ్చేసి 1:30 కదా, సర్లే అని నిదానంగా చేసుకుంటున్నాను. చేసిన తర్వాత పూజ అయిన తర్వాత మనకు సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలు షూట్ చేయడం, ఇంకా తర్వాత ఇంకా ఒక 1/2 అవర్ పని అయితే ఉంటుంది కదా వీటన్నిటితో పాటు. ఇక్కడ నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయితే చదివేశానండి. అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో గులాబీ పువ్వులతో. మీరు గులాబీ పూలనే కాదు, పారిజాత, లాస్ట్ వీక్ అయితే నేను పారిజాత పువ్వులతో అష్టోత్తరం అయితే చదువుకున్నాను. సో ఈ వారం అయితే లాస్ట్ వీక్ ఏంటంటే మిడ్నైట్ చేశాను కదా, ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేశాను కదా. సో ఆ టైంలో ఇంకా పువ్వులకి పంపడానికి ఇష్టం లేక ఇంకా పారిజాత పువ్వులతో అయితే చేశాను. ఈ వీక్ అయితే గులాబీలతో చేయాలి అనిపించింది. ఇంకా అయితే తెప్పించేసానండి గులాబీ పువ్వులు అయితే. తులసి మాల వేస్తే ఇంకా నిండుగా ఉన్ను స్వామివారికి. దాన్ని తులసి దళాలు అయితే పెట్టడం మర్చిపోయాను. తర్వాత తీసుకొచ్చి పూజ అంతా అయిపోయి వీడియోలన్నీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి తులసి దళాలు అయితే పెట్టానండి. అదైతే వీడియో షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి, పద్మావతి దేవి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ ఒక కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి. అమ్మవారికి కుంకుమతోను, అయ్యవారికి పువ్వులతో పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత లలిత కూడా చదువుకున్నానండి. ఎందుకంటే లలిత అంతా చదువుకోలేదు, కానీ లలితలో కొన్ని అయితే చదువుకున్నాను. ఆ తర్వాత లలిత చదువుకుంటూ చేసిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మహా ఇష్టమైన స్తోత్రం ఒకటి ఉంటుంది కదండి, వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం. అదైతే తప్పకుండా చదువుకోవాలి. ఆ తర్వాత 7 అగరబత్తులు అయితే ధూపం అయితే వేయాలండి. డెఫినెట్గా 7 అగరత్తులు అయితే వెలిగించి ధూపం చూపించాలి. 7 చిమిలి ఉండలు ఎలాగో 7 అగరత్తులు, 7 అరటిపళ్ళు పుస్తకంలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇలా చేయాలి అని చెప్పేసి స్వామివారికి, అందుకని చెప్పేసి ఇంకా పుస్తకంలో ఉన్న యథావిధిగా నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ పూజ నేను మొదలుపెట్టి అప్పుడే 4 ఇయర్స్ అవుతుంది. నేను ఇది 4th ఇయర్ అనుకుంటా, 4th ఇయర్ వచ్చిందండి. సో ఇంకా ఈ ఇయర్ కూడా అలాగే ఈ వీక్ కూడా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. సో చూసారు కదా, పూజ అయితే అయిపోయింది. నైవేద్యం అంతా సమర్పించాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి కూడా ఇచ్చేసానండి. పూజ చాలా చాలా బాగా జరిగింది కదా. ఆ తర్వాత ఇంక పూజ అయిన తర్వాత వంట చేయాలి కదా అని చెప్పేసి వంటింట్లోకి అయితే వద్దామని చెప్పేసి అనుకున్నాను. ధూపం అయితే వేయటం మర్చిపోయాను. స్వామివారికి ధూపం వేస్తే ఇంకా నిండుగా ఉంటుంది పూజ అనేది. సో ఇక్కడ నేనైతే ధూపం అయితే వేస్తున్నానండి. ఇంకా ఈ రోజంతా ఫాస్టింగ్ ఉంటాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అంటే మధ్యలో ఫ్రూట్స్ అని ఏమైనా తింటాను. ఆరెంజెస్ అలాంటివి తింటానండి. లేదంటే లిక్విడ్ ఏదైనా కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకుంటాను. మరీ అంత గట్టిగా ఉపవాసం అయితే చేయను. ఇంకా పొద్దున్న సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి కదా. ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా యథావిధిగా పూజ అయితే చేసుకొని మళ్ళీ మనకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కుదిరితే వెళ్ళాలండి.
ఆ ధూపదీపాల మధ్య ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి ఎంత నిండుగా ఉన్నారో ఫైనలీ పూజ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అయిపోయింది. ఫైనలీ పూజ ఇదిగోండి అయితే అయిపోయింది. స్వామివారు చాలా చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు గులాబీ పువ్వుల మధ్యలో. ఇంకా 7 శనివారాల వ్రతం పూజలో నాకు ఈరోజు వచ్చేసి 4వ వారం కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత పిల్లలకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు టమాటా చేసి క్యారెట్ అయితే ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఇలా వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసి ఉంచేస్తే మళ్ళీ తర్వాత కొంచెం వర్క్ అయితే ఉంటుంది కదా ఇంట్లో, ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే పెడుతున్నాను. వంట చేసేసి పూజ చేసుకుంటే టెన్షన్ అనేది ఉండదండి. ఒక పక్క వంట చేయాలి, ఒక పక్క పూజ చేయాలంటే చాలా టెన్షన్ వస్తుంది. ఇంకా పిల్లలకి లంచ్కి టైం అయిపోతుందేమో అని చెప్పేసి అదో టెన్షను. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది కదా, సాయంత్రం కూడా యథావిధిగా స్నానం అయితే చేసి మళ్ళీ స్వామివారికి దీపం అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ప్రమిదల్లోకి అయితే పెట్టుకున్నాను. ఒకటి ఆవు నెయ్యి వేసుకుంటూ 2 నువ్వుల నూనె వేసుకుంటూ దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకో 2 దీపాలేమో ఇత్తడి దీపాలు మార్నింగ్ పెట్టినవి అలా ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే మనకి అలాంటి దీపాలు పెడితే నిండుగా అలా దీపం వెలుగుతూనే ఉంటుంది కదా స్వామివారి దగ్గర. దీపాల మధ్యలో ఇంకా అందంగా ఉన్నాడు స్వామి. సో ఇంకా ఇంట్లో కూడా పూజ అయిపోయిన తర్వాత దగ్గరలో మన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. నాకైతే ఇక్కడ పూజ 6:30కి అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్దాం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి కదా ఈరోజు అని చెప్పేసి. లాస్ట్ వీక్ అయితే వెళ్ళదు, ఊరెళ్ళమని చెప్పాను కదా, ఇంకా కుదరలేదు. ఇంకా ఈ వీక్ ఖాళీగానే ఉన్నాం, పూజ కూడా తొందరగా అయిపోయింది అని చెప్పేసి ఇంకా గుడికైతే వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకైతే సాయంత్రం పూజ కూడా అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ బాగా జరిగింది. దీపాలు అయితే పెట్టుకున్నాను. గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ప్రసాదం అయితే నోట్లో చాలా వేసుకుని అంటే చాలా ఆ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉన్నాం కాబట్టి టిఫిన్ అయితే చేయాలి కదా. టిఫిన్ చేయాలి అని రూల్ లేదు, భోజనం చేయొచ్చు. సాయంత్రం కూడా ఇలా దీపం అయితే చేద్దామని పెట్టుకున్నాను. చెప్పేసి ఇంకా 7 వారాలు అందుకని చెప్పేసి టిఫిన్ అనుకున్నానండి. ఇంకా సాయంత్రం కూడా పూజ చాలా చాలా బాగా జరిగింది. సో చూస్తున్నారు కదా సాయంత్రం పూజ ఎంత బాగా జరిగిందో. ఇదిగోండి ఇలా దీపాలు అయితే పెట్టుకున్నానండి. దూపం అయితే వేసాను, 7 అగరబత్తులు అయితే దూపం అయితే వేసుకున్నాను. ఇక్కడ అరటి పళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. మొత్తానికి ఫైనల్లీ 4th వీక్ అయితే ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి. ఇంకా ఇదిగోండి మాకు ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఉయ్యాల సేవ అయితే చేస్తున్నారు. చాలా చాలా బాగా అయింది దర్శనం కూడా, స్వామివారి దర్శనం. అక్కడే శివాలయం, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుందా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెంపుల్ ఎంతమందికి తెలిసి ఏంటి అన్నది. సో ఈ గుడి అయితే మాకు దగ్గరలోనే ఉంటుంది. అందుకని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న గుడికైతే వెంకటేశ్వర స్వామి గుడికైతే వచ్చాము. దర్శనం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా కదా, అందుకని చెప్పేసి ఇలా మినపరొట్టె అయితే వేసుకున్నాను, పంచదార అద్దుకుని తినేసానండి. ఫైనల్లీ ఇదండి వ్లాగ్. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటది. మీ డౌట్లు సందేశాలకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.